ఈ ప్రపంచంలో తెలివైనవాడు ఎవరో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక వ్యక్తికి డబ్బు ఉంటుంది కానీ సమయం ఉండదు. ఒక వ్యక్తికి సమయం ఉంటుంది కానీ డబ్బు ఉండదు. ఒక వ్యక్తికి సమయం, డబ్బు రెండూ ఉంటుంది కానీ వయసు ఉండదు. టోటల్ ప్రపంచంలో మీరు ఏ మనిషిని చూసినా ఎవరు కంప్లీట్గా జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో మనిషికి ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్. అంటే మనల్ని తయారు చేసే విధానంలోనే ఆ క్రియేటర్ చేసిన ఇది ఒక రహస్యం, ఒక తెలివి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్. మీరు ప్రయత్నించి చూడండి, దీన్ని సాధించలేరు, నో డౌట్. రీసెంట్గా ఒక సెలబ్రిటీ కోట్లు సంపాదించాడు, ఎంతో పేరు గడించాడు. అయినప్పటికీ తన భార్య వల్ల తను బాధపడుతున్నాడు. మీరు టోటల్గా గ్రహిస్తే ఈ ప్రపంచ జీవితంలో ఆస్తి ఉన్నప్పటికీ, ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఎక్కడో దిక్కిన వ్యక్తి బాధపడవలసిన పరిస్థితి తప్పదు. ఇది మీరు గ్రహించగలిగితే జీవిత పరమార్థం తెలుస్తుంది. సో టోటల్గా ఎలా చూస్తే ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతంగా సుఖాన్ని పొందలేరు, తాత్కాలికం మాత్రమే. ఇది గ్రహించండి. మరి ఇవన్నీ శాశ్వతంగా ఎక్కడ దొరుకుతాయి అంటే, శాశ్వతంగా అయితే దేవుడు ఈ ప్రపంచంలో పెట్టలేదు. ఈ ప్రపంచం పరీక్షగా పెట్టాడు. అందుకనే ఇక్కడ సుఖం, దుఃఖం ప్రతిదీ కూడా తాత్కాలికం. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా కొంచెం కొంచెం మాత్రమే ఉంటుంది. కానీ చాలామంది గ్రహించగా నేను జీవితాన్ని చూసేసాను అంటారు, అన్నీ చేసేసాను అంటారు. కానీ ఏమీ చూడలేదు, ఏమీ చేయలేదు. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. మీ జీవితంలో ప్రతి టైంలో ఏదో ఒక వెలితి అలా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించింది ఆ విధంగా మాత్రమే. నిజంగా తెలివైన వాళ్ళు ఈ విషయాన్ని గ్రహిస్తారు. సో మరి శాశ్వతంగా ఉండే ఆనందం, ఫుల్ఫిల్గా ఉండే సంతోషం, మనశ్శాంతి పొందాలంటే ఒక విషయం ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఏంటది? జీవితం, యవ్వనం, సమయం, ధనం, అనుభవించే వయసు, ఇవన్నీ కూడా ఎవరిలోంచి వచ్చాయి? గెస్ చేయండి. ఎవరిలోంచి వచ్చాయో అతన్ని తెలుసుకుంటే అప్పుడు మీరు ఈ ప్రపంచంలో పీస్ఫుల్గా బతకగలరు. అలాగే ఇవన్నీ దొరికే ఒక లైఫ్ ఉంది. ఇవన్నీ ఒకేసారి ఎట్ ఏ టైం దొరికే ఒక లైఫ్ ఉంది. దాన్ని పొందుతారు. దాన్ని పొందేవాడు నిజమైన తెలివిగలవాడు. ఇది అసలైన ఫార్ములా. ఈ ఫార్ములా తెలుసుకున్నవాడే నిజమైన తెలివిగలవాడు. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచ జీవితం పరీక్షగా ఇచ్చాడు, అన్నీ కొంచెం కొంచెం మాత్రమే పెట్టాడు. ఎవరైతే అతన్ని పూర్తిగా తెలుసుకుంటారో అతనికి అన్నీ ఫుల్ఫిల్డ్గా అసలైన జీవితంలో ఇవ్వబోతున్నాడు. సో గ్రహించండి. అశాశ్వతమైన జీవితంలో పొందేవాడు తెలివైనవాడా? శాశ్వతమైన జీవితంలో అన్నీ పర్మనెంట్గా పొందేవాడు తెలివైనవాడా? ఆలోచించండి. మరో వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.